అన్నం తిన్నాక తెలివి ఉండాలా. మనం చేయలేదు తప్పుడు పని చేసేవారు కానీ మా కాళ్ళు పట్టుకోరు కానీ మమ్మల్ని ఏడుకోరు కానీ మమ్మల్ని సమకూర్తం చేయాల. పెళ్లి అనుకున్నారు మాట్లాడతానని పోయి కాదు పరారైన డాక్టర్లు హాస్పిటల్లో ఒక డాక్టర్ ఇప్పుడు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణము పోయింది. నిన్న రాత్రి నుంచి పిల్లోని చూపిలేదు. ఆ పిల్లోడు బతికినాడో లేడో కూడా చూపిలేదు. రాత్రి డెలివరీ అయితే నార్మల్ డెలివరీ అవుతుంది అని చెప్పి మా అబ్బాయి పెట్టి అంత అనవసరమైన టైం వేస్ట్ చేసి పిల్లోని చనిపోయడం వల్ల వీళ్ళు రాత్రి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు పేషెంట్ దగ్గర ప్రెగ్నెంట్ ఉమెన్ దగ్గర పిల్లోని చూపేనంటే కూడా చూపించలేదు. అది దారుణంగా కిరాతకంగా నర్సులు మొబైల్స్ చూసుకోవడము, నవ్వుకుంటూ ఉండడము, డెలివరీ టైంలోనే ఆపరేషన్ చేసి పిల్లోని బయటకు తీయండి అంటే కూడా పట్టించుకోలేని పరిస్థితిలోనే మాకు తెలుసు మీరేం తెలుసు మేము డాక్టర్లు అనే స్థాయికి ఈరోజు ఆదోన్లోన శ్రీ సాయి నర్సింగ్ హోమ్ అనేది ఈరోజు చాలా దౌర్భాగ్యానికి ఒక పసిపిల్లోడి ప్రాణాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు అనడానికి అసలు మాకు చాలా బాధాకరంగా ఉన్నది. మా పిల్లోడు మనం పోతే ఎట్టుంటుందో, వాళ్ళ ప్రాణం పోతే వాళ్ళకి ఎట్టుంటుందో ఈరోజు మా పిల్లోడు ప్రాణం పోయినా మేము అట్టే ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు తక్షణంగా ఇప్పుడు వచ్చి వాళ్ళు మాకు పరిష్కారం ఏదో ఒకటి చేసి ఆమె కూడా ఆరోగ్యంగా ఉందో లేదో తెలీదు. వరల్డ్ రికార్డు 2 minutesలోనే సర్జరీ చేసిన శ్రీ సాయి నర్సింగ్ హోమ్ కి గిన్నీస్ బుక్ రికార్డు ఇస్తారో మరి ఏమి ఇస్తారో మాకైతే తెలీదు. లాస్ట్ మూమెంట్ లో నా పిల్లోనికి ఇక్కడ బేబీకి ఇక్కడ ఘాట్లు పడినాయి, ఇక్కడ తొడ దగ్గర ఘాట్లు పడినాయి. దానికి రెస్పాన్సిబిలిటీగా ఇప్పుడు మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ తొందరగా వస్తే మేము కూడా శాంతియుతంగా మాట్లాడతాం. లేదంటే హాస్పిటల్ని పగలగొట్టి కాసి కూడా మా నిరసనని తెలపడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేము ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నాం. ఇది మా యొక్క ఆవేదన. మాకు తగిన అన్యాయంకి న్యాయం జరిగేటట్టు ప్రతి ఒక్కరు విలేకరు సోదరులు కూడా మాకు చూడాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ నిరసన వాళ్ళు వచ్చేంత వరకు మాకు సమాధానం చెప్పేంత వరకు మేము పోయేదే లేదు. మా పేరు గిడ్డయ్య అన్న, మేము చెప్తాం తర్వాత. ఇప్పుడు వాళ్ళు తక్షణం నిర్ణయం తీసుకొని నిన్న ఇప్పుడు డాక్టర్లు కూడా నిన్న నైట్ నుంచి బేబీని చూపించలేదు. వాళ్ళు మా బేబీని అమ్ముకున్నారో లేదో లేకపోతే వేరే వాళ్ళ మాకైతే తెలియడం లేదు. వాళ్ళు రెస్పాన్సిబుల్ గా అసలు డాక్టర్లు అనే వాళ్ళు రెస్పాన్సిబుల్ గానే లేరు. అసలు వాళ్ళకి లైసెన్స్ ఏ విధంగా ఇస్తారో. మళ్ళీ ఇంకొక విషయం, ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తూ ఆమె గవర్నమెంట్ విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ హాస్పిటల్లోన ఆమె ఏ విధంగా సేవలు అందిస్తారని ఈ గవర్నమెంట్ నేను నిలదీస్తున్నాను. ఎవరు ఉన్నారు దానికి ఇన్ఛార్జ్ గా ఎవరున్నారు? ఇప్పుడు ఈ అన్యాయంగా ఒక ప్రాణం ఇప్పుడు ఈ రోజు పోయింది, దానికి ఎవరు బాధ్యులు? దానికి ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలా విధులు నిర్వహిస్తూ ఇక్కడ ప్రైవేట్ సంస్థలో మరి ఇక్కడ ఎలా చేస్తుంది అంటే అక్కడ వచ్చే జీతం ఆమెకు సరిపోవడం లేదా? లేక ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఎంతమంది ప్రాణాలు తీయాలని ఆమె అనుకుంటుంది. ఈ విధంగా ఈ రోజు మాకు జరిగిన న్యాయం ఈరోజు మేమంటే స్పందించగలుగుతున్నాం. ఎంతమంది స్పందించలేకుండా వాళ్ళు ఎన్నో కడుపు పట్టుకొని ఏడ్చుకుంటూ పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం గుర్తు చేసుకోవాలా. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా రద్దు చేయాలని, ఆమె డాక్టర్కే పనికిరాదని ఆమె డాక్టర్ లైసెన్స్ కూడా రద్దు చేసి ఆమె ఇంటికే పరిమితం చేయాలని ఈ విధంగా నేను సభాముఖం కోరుకుంటున్నాను. మనిషి పెట్టుకుని ఎక్కడ ఉండాలి చెప్పు, నువ్వే చెప్పు. ఎందుకు చెప్పినా మనిషి మరి గాడిద వాడికి ఏమన్నా వాడు ఏమన్నారు అది ఒప్పుకొని మరి అంత మాట్లాడి మరి ఇప్పుడు ఈ మాట మాట్లాడి అట్లా చెప్పాలి. ఆమె లైసెన్స్ రద్దు చేస్తే ఇలాంటి ప్రాణాలు ఎన్నో మిగులుతాయని నేను విన్నవించుకుంటున్నాను. ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ రద్దు చేసి ఎన్నో ప్రాణాలు మిగులుతాయని కోరుకుంటున్నాను నేను. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ ప్రైవేట్ సంస్థలో ఎలా చేస్తుంది? ఇలా ఎంతమంది ప్రాణాలు ఎంతో మంది కడుపు పట్టుకొని పోయినారో మేము ఈ రోజు స్పందించగలుగుతున్నాం. స్పందించలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో అసలు ఈ ఆదోన్లో ఎంతో మంచిగా జరుగుతుందని వాళ్ళ నమ్మకంతో ఇక్కడ జాయిన్ అయితే అనవసరంగా ఒక పసిపిల్లోడి ప్రాణాన్ని ఈ రోజు వాళ్ళు చంపేస్తున్నారు.
చాలా దారుణం. ఆ పిల్లోని మార్చినారో ఏం చేసినారో, నైట్ బేబీని డెలివరీ అయిందేమో, బేబీని చూపిమంటే చూపిలేదు సార్, మాకైతే చూపిలేదు. మార్నింగ్ వీళ్ళు దౌర్జన్యం చేయడం వల్ల బేబీని చూపించినారు. అంటే బేబీ ఆ బేబీ మా బేబీ కాదో, లేకపోతే మా బేబీని వేరే వాళ్ళకి అమ్ముకున్నారో ఏమో మాకైతే తెలియదు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీగా మాకు ఇప్పుడు వితిన్ 10 minutes 20 minutes లోపు మాకు ఏదో ఒకటి తెలియాలి, ఇప్పుడు రావాలి. లేకపోతే ఈ హాస్పిటల్కి సీల్ వేయాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాను నేను. ఇంత బిల్డింగ్ ఎవరి కోసమే కట్టి సార్, వాళ్ళు కూడా మంది సొమ్ముదిని కదా సంపాదించే కట్టించే సంపాదించిన లక్షలేసి సంపాదించిన ఇదంతా అది ఒప్పుకొని అని చేసి కదా ఇట్లా అది ఇంకేపో మరి ఎంత చెప్పి నిన్న రాత్రి చచ్చిపోయిన పిల్లోడు ఎట్లా పెట్టినలా పిల్లల్ని ఎన్ని నెలలు పెడతారు, వాడు ఎంత ఎన్ని నెలలు పెడతారు చెప్పి నిన్న రాత్రి పోయిన మనిషికి మనిషి మనకి ఆసుపత్రి ఎందుకు పట్టం వేసుకుని అయితే ఆసుపత్రి ఎందుకు మందిని ముంచేది అని చెప్పకూడదు. డాక్టర్ ఎందుకు అవసరం మనకి ఈ గుడిసి పట్టం వేసుకోమంటే పల్లెటూరు పట్టం వేసుకుంటే కొత్త బిల్డింగ్ మందిని సంపాదించిన దాంట్లంతా న్యాయంగా సంపాదించడం అయితే కాదు, ఇట్లా అన్యాయంగా సంపాదించడం మంచి. నిన్న చచ్చిపోయిన పిల్లడు మరి ఎట్లా వేసుకుంటాం అయిపోయి ఆయన యాదవ్ పొద్దున్నే పంపించాలి అసలు. ఇంకా అందరికీ చెప్పు కదా మాట. అంత దుర్మార్గం డాక్టర్ పని చేస్తాడా రాత్రి నుండి పిల్లగాళ్ళు చూడడానికి రాదు వాళ్ళకి కొన్ని కట్టరా. సార్ ఎప్పుడు వస్తారు సార్? సార్ ఎప్పుడు వస్తారు సార్? వచ్చేద్దరు కూర్చుంటాం సార్. వచ్చినప్పుడు కూర్చున్నాం సార్. మేము మరి పొద్దున 5 గంటల నుండి కూర్చున్నాం కదా సార్. ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. హాస్పిటల్లో ఎవరు లేరు, పరారైనారు అందరూ పరారిలో ఉన్నారు అందరూ. అవును సార్. లేడు సార్, మేము కాంటాక్ట్ చేయాలి సార్. సార్ పొద్దున ఎందుకు వస్తారు సార్? మరి ఏమైనా చేయాలి కదా సార్. నువ్వు మధ్యలో వచ్చినావు, మధ్యలో మాట్లాడినాక మరి ఇప్పుడు సంబంధం ఏంటంటే సార్ మేము పొద్దున ఏదో కేసో గీసో పెట్టుకొని ఉంటుంటాం కదా సార్. మీరే ఊరికి మధ్యలో వచ్చి నన్ను నమ్మండి అని చెప్పి చేస్తారు కదా సార్. ఊరికి ఇంత శవం పెట్టుకొని ఎవరైనా వ్యాపారం చేస్తారు సార్. ఏదో ఒకటి వచ్చి మాట్లాడాలి కదా సార్.
అంతే సార్. అట్లా ఇట్లా చేసి మామూలుగా ఉంటుంది అంతే. బేబీని తీసుకొని ఆ సర్కిల్ ఎక్కడండి ఎవరు దిగాడో దిగుతాడు. ఏం చెప్పాలండి, బేబీని తీసుకొని ఎట్లా పరిష్కారమే లేదు. పరిష్కారం కావాలంటే అట్లా ఉంటేనే ఇది ఈజీగా వస్తారు వాళ్ళు పరారు. ఇప్పుడు ఆసుపత్రికి తీసుకోమని అడితే మాకే స్వాధీనం చేసుకుంటాము అంటే ఇంకా ఎవరికి ఎవడొచ్చినా ఎక్కడ మనిషిగా ఉండే అయిపోతే మనం మనిషిలో నువ్వు పెట్టుకుని శవం పెట్టుకుని బయట
హలో హలో ఏం సార్ వస్తారు సార్ ఇక్కడికి ఎప్పుడు సార్ పొద్దున 5 గంటలు ఉంటే సార్ రాండి సార్ మీరు ఇక్కడికి వస్తే కదా మీరు మేము శవం సార్ మేము బాడీ తీసుకోవాలి ఇప్పుడు మా బాడీ ఏమైనా పెళ్లికి వచ్చినాం సార్ మేమైనా గృహప్రవేశంకి వచ్చినామా బాడీ ఉంది సార్ బాడీ ఉంది ఆలోచన లేదు సార్ మీకు రాత్రి డెడ్ అయిందా అని చెప్తున్నారు ఇది దీపావళి గారు కాలేదు సార్ వాసన పట్టలేదు సార్ శవము ఏం సార్ ఏం టైం అంటున్నారు సార్ మీరు మీరు ఎవరు అనడం లేదు సార్ మాకు న్యాయం చేయండి అని చెప్తున్నాం అంతే మరి రండి సార్ ఇది ఎవరు లేరునా సార్ చెప్పు సార్ 970302 సార్ 9 సార్ 970 సార్ 970 30 बोलो अली भाई సార్ త్వరగా చేయండి సార్ అంత ఎండలో కూర్చున్నాను సార్ ఎంత చెప్పని కూర్చుంటారు సార్ మీరు ఎట్లా మాట్లాడతారు కదా సార్ అమ్మే సార్ పొద్దున చేస్తామని చెప్తున్నారా మేము పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేము సార్ మేము మంచినీళ్ళు కూడా తాగలేము సార్ మేము ఇక్కడ మీ అంటే తిరుగుతున్నాం సార్ అక్కడే తిరుగుకుంటూ ఉన్నాం కదా సార్ మేము మీకు టైం ఇచ్చిందానికి కదా సార్ ఉన్నది పొద్దున టైమే కదా సార్ ఇచ్చింది ఇప్పుడు 10 సార్ మీరు సార్ చెప్పండి ఆ సార్కి సార్ ఎన్నిసార్లు పిలిపారు సార్ మీరు సార్ ఎన్ని నిమిషాలు వేస్తారంటారు ఎంత రూపాయలు అర్ధగంట అంటారు 2 గంటలు అంటారు సార్ అవును సార్ వాళ్ళు చెప్పే కదా సార్ వచ్చింది అనుంటే మేము చెప్పే కదా సార్ వచ్చింది సరే సార్ ఏం చెప్పుకొని రండి సార్ సరే
ఫేస్బుక్ ఆన్ చేసి హలో సార్ నేను చంద్ర సార్ మాట్లాడండి. హలో అదే సార్ వచ్చినాను సార్ తీసుకుంటారా ఇంకా లేదు ఇక్కడ రావాలా విలేకరులు అక్కడ పేషెంట్ కాదు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి సమాచారం డిస్ట్రిక్ట్ స్టాఫర్లో వస్తుంటారు అంటే స్థాయి నువ్వు నిజంటే చూడబ్బా ఫోన్ అని చెప్పి చూసుకుంటామని ఉన్నాము రాత్రి అతను నాకి అదే వాయిస్ పెట్టాడా రాత్రి ఫోన్ చేశాడా పక్కన ఇద్దరు కంపెనీ మంచి పెట్టాను కదా అని నాకు ఆదం పెంచు అంటున్నా చూసుకుంటే